హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే నిద్ర అయితే లేచాను. నిద్ర లేచి ఇంక చీపురు అయితే పట్టుకున్నా. చీపురు పట్టుకొని బయట కసువులు అయితే ఊడుస్తున్నాను. నిన్నైతే అసలుకి వీడియో అప్లోడ్ చేయలేదు. నిన్న ఇంటి దగ్గర మైకులండి, ఇంకా మైకులు ఉన్నాయనుకోండి వీడియోకి వాయిస్ సవరించుకోవడానికి వీడియో అప్లోడ్ చేసుకోవడానికి అయితే కుదరదు. అందుకే నిన్నైతే అసలు వీడియో ఏం అప్లోడ్ చేయలేదు. ఒక్కరోజు వీడియో అప్లోడ్ చేయకపోతేనే నాకేంటో అదో రకంగా అనిపించింది. ప్రతిరోజు అలవాటైపోయింది వీడియో అప్లోడ్ చేయటం, వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయా, ఏం కామెంట్లు వచ్చినాయి అని చూసుకోవటం, ఆ కామెంట్స్కి రిప్లై ఇచ్చుకోవటం. ఇంకా ఇదొక అలవాటు, ఇదొక పని వ్యసనంలాగా అయిపోయింది అనుకోండి. ఆడ వ్యూస్ వచ్చినా రాకపోయినా, డబ్బులు వస్తున్నా రాకపోయినా, డబ్బులు అయితే ఇంతవరకు రాలేదనుకోండి, ఇంకా నాకు అదొక అలవాటు. ప్రతిరోజు ఇంకా వీడియో తీయాలి, వీడియో అప్లోడ్ చేయాలి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టుగా డబ్బులు వచ్చినా రాకపోయినా వీడియోలు తీసుకోవటం, అప్లోడ్ చేసుకోవటం ఇదొక పిచ్చి అయిపోయింది అనుకోండి నాకు. నిజంగానే పిచ్చి అనుకోండి. యూట్యూబ్లోకి వచ్చారనుకోండి, ఇంకా అదొక పిచ్చి వ్యసనం అనుకోండి. వచ్చిన కామెంట్స్ కూడా త్వరగా రిప్లై ఇవ్వడానికి కుదరట్లేదు. ఎందుకంటే పిల్లలకి ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చదువుకుంటా ఫోన్ పిల్లల దగ్గరే ఉంటుంది, జీబీ అయిపోతుంది. ఇంకా అందుకనే మెసేజ్లకు కూడా వచ్చిన వెంటనే రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. ఇక్కడి నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇంకా ఫోన్ అయితే నా దగ్గరే ఉంటుంది. వచ్చిన కామెంట్స్కి ఇంకా త్వరగానే రిప్లై అయితే ఇస్తాను. బయట కసువులు ఊడవాలన్నా చిరాకు వచ్చింది అనుకోండి. కుక్కలు అసలు ఎంత గలీజ్ చేస్తున్నాయి అంటే చెప్పలేమనుకోండి. మరీ అక్కడ కొంచెం గచ్చు కాకుండా నేల ఉండిద్ది కదా, ఆ నేల దగ్గర అయితే మరీ ఎక్కువ గలీజ్ చేస్తున్నాయి. ఎలాగలా ఇంకా కసువు అయితే ఊడ్చాను. కసువు ఊడ్చి ఇంకా గచ్చు అయితే గడుగుతున్నాను. ఇంకా నయ్యం ఇంటి ముందు గలీజ్ చేయలేదు అని దానికైతే సంతోషపడాల్సి వస్తుంది. ఇంటి ముందు అయితే మాత్రం ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేమనుకోండి. ఇంక ఇంటి ముందు అయితే పిల్లలకి ఎత్తేసినట్టు ఎత్తేసుకోవటం, కడగటం, క్లీన్ చేయటం అయితే తప్పదు. ఇంకా ఏం చేస్తాం, ఇంటి ముందు కూర్చోలేం కాబట్టి మన ఇంటి ముందు మనం శుభ్రం చేసుకోవాలి కదా. ఇంక ఇదిగోండి గచ్చు మొత్తం నీళ్ళు అయితే చల్లేసాను. ఇంకా మెట్లు అయితే కడుగుతూ వస్తున్నా. పై మెట్టు ఉంది కదా, ఆ మెట్టు దగ్గర అయితే కొంచెం నీళ్లు నిలబడతాయి. గేట్లు చాటునుగా కొంచెం అయితే నీళ్లు నిలబడతాయి. అక్కడ మెట్లు అనేవి కొంచెం పళ్ళైనట్టుంది. వర్షం పడ్డా కానీ, ఇలా నీళ్లు చల్లినా కానీ, గచ్చు కడిగేటప్పుడు కానీ నీళ్ళు అయితే కొన్ని నిలబడతాయి. ఇంకా చీపురు పెట్టి అయితే మొత్తం ఆ నీళ్ళు అయితే కొట్టేశాను. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇంకా త్వరగా ముగ్గేద్దామని తుడుస్తున్నాను. నార్మల్గా అయితేనేమో గచ్చు కడిగేసి ఇంక ఇంట్లోకి వెళ్ళి వేరే చిన్న చిన్న పనులు అయితే చేసుకొని తర్వాత గచ్చు ఆరిన తర్వాత ముగ్గు అయితే వేస్తాను. ఈరోజు కొంచెం లేట్ అయిందిలే అని చెప్పేసి ఇంకా గచ్చు మొత్తం తుడిచి అయితే ముగ్గేస్తున్నాను. తడి మీద అలాగే వేసామనుకోండి కారిపోతూ ఉంటుంది. అందుకని ఇంకా శుభ్రంగా అయితే తుడిచాను. పనులు అనేవి ఎవరింటి పరిస్థితులను బట్టి, ఎవరి ఇంటి వాతావరణాన్ని బట్టి పనులు అనేవి ఉంటాయి. కొంతమంది ఉదయాన్నే పూజలు చేసుకుంటారు, కొంతమంది ఏమో ప్రతిరోజు పూజలు చేసుకోరు, కొంతమంది వారానికి ఒక్కసారి పూజలు చేసుకుంటూ ఉంటారు. అలా వీలుని బట్టి ఉంటుంది. కొంతమంది నిద్ర లేచిన వెంటనే స్నానం చేసి పనులు స్టార్ట్ చేస్తారంట. అలా అయితే నాకైతే తెలియదు, కానీ మేమైతే మాత్రం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే స్నానం చేస్తాము. పూజనేమో చేస్తే చేస్తాం, లేదనుకోండి వారానికి ఒక్కసారి. ఎప్పుడో ఇంకా తక్కువ పూజలు అయితే ఎక్కువ చేయను, కానీ ఎప్పుడో ఒకసారి అయితే చేస్తుంటాను. ఎవరింటి వాతావరణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పనులు అయితే ఉంటాయి, కానీ అందరికీ ఒకలాగైతే ఉండవు కదండి. సిటీలో ఉండేవాళ్ళు, పల్లెటూరులో ఉండేవాళ్ళు, ఇంకా ఎవరి ఇంటి వాతావరణాన్ని బట్టి వాళ్ళకైతే ఉంటుంటుంది. కొంతమందికి ఇంట్లో పని మనుషులు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ క్లీనింగ్ చేసే పనులు అయితే ఉండవు, వంట చేసుకొని పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఇంటి పని మొత్తం చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ బయటికి వెళ్ళి బయట పనులు, పొలం పనులని, జాబులని, ఇంకా ఏదో వ్యాపారాలని, మిషన్లని, అవన్నీ ఇవన్నీ కొంతమందికి ఎగస్ట్రా పనులు ఉంటాయి. ఎవరింటి పరిస్థితులను బట్టి వాళ్ళ పనులు అయితే ఉంటాయి. పల్లెటూరులో ఉండే వాళ్ళైతే మాత్రం ఎక్కువ శాతం ఆడవాళ్ళు పొలం వెళ్ళి పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంటికాడ ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళ చేలో పనులు బడికి చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో బయట పనులకి కూలికి అలా వెళ్తూ ఉంటారు. నేనైతే మా చేలో పని ఉన్నప్పుడైతే వెళ్తాను. ఇంకా వెళ్ళి కూలోళ్ళ చేత వాళ్ళ దగ్గరుండి పనులు అయితే చేయించుకుంటాను. నేను కూడా చేస్తూ ఉంటాను. పూజలు చేయటం అనేది ఎవరి కోసమో చేయటం కాదండి, మన మనసుకు నచ్చినట్టుగా మన వీలుని బట్టి మనకు పూజ చెయ్యాలి ప్రతిరోజన ఇంట్రెస్ట్ కలిగితే చేయాలి. కానీ వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో ప్రతిరోజు పూజలు చేయాలంటే చేయలేము. అది దేవుణ్ణి మోసం చేసినట్టే ఉండిద్ది. మన మనసుకు కలగాలి, మన మనసుకు నచ్చాలి, చెయ్యాలని ఆ ఇంట్రెస్ట్ అనేది మనకు రావాలి. ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోవటం, వీడియోల కోసం చేయటం అలా అయితే అసలు చెయ్యకూడదు. అలా చేసే కంటే అసలు పూజలు చేయకుండా ఉండటమే బెస్ట్ నన్ను అడిగితే.
నేనైతే మాత్రం ప్రతిరోజు పూజ చెయ్యనండి. ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసి మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకుంటా ఉంటాము. ఇంకేదో ఒక ఎగస్ట్రా పనులు ఉంటాయి కదా, అవైతే చేస్తుంటాను. మా చేలో పొలం పనులు ఉన్నప్పుడు పొలం వెళ్ళటం, ఇంకా ఆ పనులైతే చేసుకుంటాను. నా లైఫ్ స్టైల్ అయితే ఇలానే ఉంటుంది. పూజలు చెయ్యాలి అని నా మనసుకి అనిపించినప్పుడు మాత్రం తప్పనిసరిగా చేస్తాను. కొంతమంది ఎక్కువ ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటారు. ఎక్కువ స్వార్థంగా కూడా ఉంటారు. కానీ అందరిని అనట్లేదు, కొంతమంది అయితే ఉంటారు. వాళ్ళ బటికే చూసుకుంటారు, వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. అలా పూజలు చేసి స్వార్థాలుగా అబద్ధాలుగా ఉండటం ఎందుకు? అదేదో పూజలు చేసినా చేయకపోయినా కానీ నలుగురితో మంచిగా ఉండటం, మంచిగా మాట్లాడటం, మనకు వీలైనంత వరకు ఒకరికి హెల్ప్ చేయటం, హెల్ప్ చేసినా చేయకపోయినా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఒకరికి నష్టం కలగకుండా ఉండేటట్టుగా ఉంటే మంచిది కదా అనిపించిద్ది నా మనసుకైతే మాత్రం. అది ఎవరెవరి ఇష్టం అనుకోండి. ప్రతిరోజు పూజలు చేసేవాళ్ళు మంచివాళ్ళు, పూజలు చేయని వాళ్ళు మంచివాళ్ళు కాదని కాదు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళ పనులు అయితే ఉంటాయి. నా అభిప్రాయం అయితే ఇదండి. ఇంకా నా లైఫ్ అనేది ఇలా ఉంటుంది. కొంతమంది ఈ మధ్య ఎక్కువ కామెంట్ చేస్తున్నారు. ఒక వీడియో బాగా పాపులర్ అయింది. పనిని ఒక పద్ధతి ప్రకారం నేను చేసుకుంటానని వీడియో అప్లోడ్ చేశాను. అదైతే బాగా పాపులర్ అయింది. దగ్గర దగ్గర 2 లక్షల వ్యూస్ వచ్చినాయి. పెద్ద వీడియోకి 2 లక్షల వ్యూస్ అంటే అది మామూలు విషయం కాదు. బాగా మంచి వ్యూస్ వచ్చినట్టు. ఆ వీడియో నేను పని అనేది ఎలా చేసుకోవాలి, తక్కువ సమయంలో పని మొత్తం ఎలా చేసుకోవాలి తక్కువ టైంలో అని వీడియో చేశాను. ఆ వీడియో చాలామందికి నచ్చింది. కొంతమందికి నచ్చని వాళ్ళు ఉంటారు కదా, మీరు పూజ చేసుకోరా, ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసి పనులు స్టార్ట్ చేయరా, ఇంక ఇలా కామెంట్లు అయితే వస్తున్నాయి. వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఉదయం లేచి మడిగట్టి స్నానాలు చేసి అంతా నిష్టగా ఉండే టైప్ అయితే కాదండి నేను. రోజువారీ పనులనేవి పర్ఫెక్ట్గా ఇంట్లో వాళ్ళ అవసరానికి అన్నీ వాళ్ళకి కావాల్సినవి సమకూర్చుతాను అంతవటికే. ఒకరు కామెంట్ అయితే మరి ప్రతిరోజు పూజ చేయని వాళ్ళు మనుషులే కాదన్నట్టుగా కామెంట్ చేశారు. వాళ్ళు పూజలు చేసినంత మాత్రాన మంచి వాళ్ళు అయిపోరు, పూజలు చేయని వాళ్ళు మాత్రం చెడ్డవాళ్ళు ఏమీ అయిపోరు. భక్తి అనేది మన మనసులో ఉండాలి అంతే. అది పూజలు చేసి దేవుడికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మనసుతో ఉంటే చాలు, దేవుడు చూస్తానే ఉంటాడు మనల్ని. ప్రతిరోజు పూజ అనేది మాత్రం నా వల్ల అయితే కాదు, వీడియోల కోసం కూడా నేనైతే చెయ్యలేను. ఇంకా పనుల విషయానికి వస్తే, ఇంకా బయట కసువులు ముగ్గులు అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చేసి చపాతీ పిండి అయితే కలిపేశాను. మా ఆయన చేనుకి వెళ్ళాలి కదా, ఇంకా టిఫిన్ కోసమని. చపాతీలు ఉదయాన్నే చేయాలంటే నాకు కష్టంగా అనిపించింది, ఎందుకంటే కూర చేయాలి కదా. 7 కల్లా కూర కూడా రెడీ అవ్వాలంటే పని అంతా హడావుడిగా ఉంటుంది. ఇంక ఈరోజు పిండిలు అయితే ఏం లేవు, అందుకని చపాతీలు చేస్తున్నా. చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసి, ఇంకా కూర అయితేనేమో టమాటా కూర చేస్తున్నా. టమాటాలు కూడా పొయ్యి మీద వేసాను. టిఫిన్ పని అయిపోయిన తర్వాత నిన్నటి బట్టలు అయితే ఇవి. నిన్న కొన్ని బట్టలు అయితే ఆరలేదు. ఇప్పుడు అంతగా ఎండ రావట్లేదు కదా, మబ్బు పట్టినట్టుగా లైట్గా వర్షం పడటం అలా ఉంటుంది కదా, కొంచెం మందంగా ఉన్న బట్టలు అయితే ఆరలేదు. ఇంకా అవైతే ఇంక నైట్ పడుకునేటప్పుడు తీసి కుర్జీలు అయితే వేసాను. ఇంక అప్పుడైతే మడతలేదు. ఇంకా ఉదయం టిఫిన్ పని అయిపోయిన తర్వాత అయితే మడతలేస్తున్నా. పిల్లలు ఇంకా నిద్రపోతానే ఉన్నారు. మంచాలు కూడా తీయలేదు, మంచం అలాగనే ఉంది. మా నవీన్ చూడండి, ఇంకొక మంచం మీద పడుకొని నాకైతే ముచ్చట్లు చెబుతున్నాడు. వాడు నిద్ర లేచాడు, టీవీ పెట్టుకొని చక్కగా చూస్తున్నాడు. నిన్న ఆర్సీబీ గెలిచింది కదా, ఇంకా వాడికైతే సంతోషం మామూలుగా ఉండదు. నైటు 12 గంటల దాకా టీవీ చూశాడు, మ్యాచ్ చూశాడు. మళ్ళీ ఉదయం నిద్ర లేచిన వెంటనే మళ్ళీ ఆ మ్యాచే పెట్టుకొని చూస్తా నాకు చెప్తా ఉన్నాడు. ఆర్సీబీ గెలిచిందని చెప్తా ఉన్నాడు. వాడికి పిచ్చి, ఆర్సీబీ అంటే పిచ్చి, ఎన్టీఆర్ అంటే పిచ్చి. ఇంక ఇప్పుడు పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా, ఇంకా వాళ్ళ ఇష్టం. చూడండి, ఇవన్నీ నేను కూడా వదిలేస్తాను. ఇంకా పెద్ద అయ్యారంటే ఇంకా చదువుల్లో పడిపోతారు కదా, ఇంక ఇప్పుడు హాలిడేస్లోనే కదా వాళ్ళు ఆడుకున్న ఏదైనా. మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి పిల్లలకి ఏమైనా నేర్పించాలన్నా ఇంకేదైనా మాకైతే వసతులు ఉండవు. అందుకని ఇంకా ఎండాకాలం మొత్తం పిల్లలు ఫ్రీగా తిరగటం ఆడుకోవటం ఇంకా అంతే ఉంటుంది పల్లెటూరులో పిల్లలకైతే ఎక్కువ శాతం. ఉదయం లేవటం, కాసేపు టీవీలు చూడటమో ఏదో ఒకటి చేస్తారు, టిఫిన్ తింటారు, గ్రౌండ్కి వెళ్తారు, ఆడుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం వస్తారు, మధ్యాహ్నం తింటారు, ఇంట్లో కాసేపు ఎండ టైంలో రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకల్లా గ్రౌండ్కి వెళ్తారు, ఆటలాడుతూ ఉంటారు. ఎండాకాలంలో మాత్రం మా పిల్లల లైఫ్ స్టైల్ ఇంక ఇలానే ఉంటుంది అనుకోండి. కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం ఎండాకాలంలో కూడా ఏదో ఒకటి నేర్చుకోవటం, జిమ్కి వెళ్ళటం అని, క్రికెట్ నేర్చుకోవటం అని, స్విమ్మింగ్ అని అలా చేస్తున్నారు. ఇంకా మాకైతే అలాంటి వసతులు ఏమి లేవు కాబట్టి ఇంకా పిల్లల్ని ఇలాగే వదిలేసాము.
తర్వాత ఇంకా అంట్లన్నీ అయితే కడిగేసి బట్టలైతే ఉతికేసాను. బాగా గాలైతే వస్తుందనుకోండి. వర్షాలు పడతా వాతావరణం చల్లగా ఉన్నా గానీ గాలైతే వస్తుంది. మనకి గాలి దుమ్ములు అలా వస్తాయి కదా ఎండాకాలంలో. అట్లా అయితే గాలి తగులుతుంది 2 రోజుల నుంచి. బట్టలు ఆరేసినా గానీ కింద పడతా ఉన్నాయి. గోడల మీద ఏస్తాను గదా! క్లిప్పులు పెట్టను గదా! ఇంకా ఆరేసినయి కింద పడతా ఉంటున్నయి. కొంచెం లోపలికి ఆరేసాననుకోండి ఇంక గోడ మీద బట్టలైనా సరే కింద పడవు. ఇబ్బంది లేకుండా ఉంటది. కాకపోతే త్వరగా ఆరవు. ఇంకా అదొకటి ప్రాబ్లమ్. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక టిఫిన్ అయితే తిన్నాను. చపాతీలు చేశాం కదా! ఈరోజు చపాతీలైతే కొన్ని నేను చేశాను. మా ఆయన చేనుకెళ్ళాలని చెప్పాను కదా! ఇంకా ఆయన కోసం వాటికి చపాతీలు నేను చేశా. ఇంకా కదం ఇంట్లో వాళ్ళందరికైతే మాత్రం మా అమ్మాయి చేసింది ఈరోజు చపాతీలు. అందుకే చపాతీలు చేసి అయితే వీడియో తీయలేదు. పిల్లలు వీడియోల్లో కనిపించడానికి ఎక్కువ ఇష్టపడరు. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులని ఎక్కువ వాళ్ళనైతే వీడియోలు తీయను. ఇంకెప్పుడో ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారు మీ పిల్లల్ని చూపించండి. వాళ్ళ కోసం ఇంకా అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తాను. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు వీడియోలో కనిపించడం అలా. ఇంకా అందుకని ఎప్పుడన్నా ఒక్కసారి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తా కానీ ఎక్కువ వీడియోలు అయితే తీయను. టీ ఈ మధ్య పిల్లలు కూడా తాగుతున్నారు. మా అమ్మాయి కూడా తాగుతుంది. తనకైతే పాలు తాగే అలవాట్లేదు. అప్పుడప్పుడు టీ అడుగుతూ ఉంటుంది. ఈ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట కొంచెం టీ అడిగిద్ది. అందుకని కొంచెం ఎక్కువే టీ పెడుతున్నా. ఇప్పుడు పాలు కూడా ఎక్కువే పోపించుకుంటున్నాం కదా! అందుకే డికాషన్ పెట్టి అయితే టీ పెట్టాను. చిక్కగా టీ పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి కదా! ఇంకా నేనైతే టీ తీసుకొని వచ్చి టీవీ దగ్గర కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నా. టీవీ చూస్తున్నా. ఉదయం పూట ఒక్కోసారి మంచి సినిమాలు వస్తాయి టీవీలో. పాత సినిమాలు వస్తాయి. ఈటీవీలో అయితే పాత సినిమాలు వస్తాయి. చాలా బాగుంటాయి. నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రం అలా కొంచెం పాత సినిమాలు అయితే పెట్టుకొని చూస్తాను. పిల్లలైతే మాత్రం ఇంకా వాళ్ళు కొత్త సినిమాలు, షోస్ అని, ప్రోగ్రామ్స్ అని పెడతారు కానీ నేనైతే కొంచెం పాత సినిమాలు చూడటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే మనం ఆ టైంలో వాళ్ళం కదా! పాతయి అంటే మరీ పాతయి కాదు. కొంచెం చిరంజీవి సినిమాలు అలా ఉంటాయి కదా! అలాంటి కొంచెం స్టోరీగా ఉన్న సినిమాలైతే చూడాలనిపించిద్ది. బాగా ఇంట్రెస్ట్ అనిపించిద్ది. టీ తాగుతా, టీవీ చూస్తా అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఇదేనండి ఈరోజు వీడియో.